హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్ వ్లాగ్స్ వీడియోస్. మీకు లాస్ట్ వీడియోలో హోల్స్బర్గ్ బానాఫు రైల్వే స్టేషను, ఐసీలో నేను ఎలా ఎక్కాను, కోచెస్ చూపించాను, ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ చూపించాను, బస్సులో టెర్మినల్స్కి ఎలా పోవాలో చూపించాను. ఇప్పుడు మీకు డ్యూటీ ఫ్రీ షాప్ చూపిస్తున్నాను. ఎందుకంటే నేను మెయిన్ ఎక్కువ ఈ బాటిల్స్ ఫోకస్ చేశాను అంటే ₹2 కాదండి, మెంటల్ అయి క్రేజీ అయిపోయినాను, షేక్ అయ్యాను. 14,000 యూరోలు అంట, 30,000 యూరోలు అంట, ఇంకోటి 719 అంట. 719 కూడా ఓకే అండి. 30,000, 25,000, 14,000 బాటిల్స్ అంటే మన అక్షరాల మన ఇండియాలో 15 లక్షల నుంచి 25 లక్షల. నేను అక్కడ పనిచేసే వాళ్ళు నేను అడిగాను, ఇవన్నీ డెమో కోసమేనా, ఎవరైనా కొనుక్కున్నారంటే చాలామంది కొనుక్కుంటారంట. మెయిన్ బిగ్ షాట్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, విజిట్ చేసే వాళ్ళందరూ. ఇప్పుడు మీకు చుట్టలు చూపిస్తున్నాను, సిగార్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది కూడా చాలా కాస్ట్లీ అండి. 10,000 ఉంది, ₹1,00,000 ఉంది, 50,000 కూడా ఉందండి. ఇక్కడ నేను మ్యాక్స్ హైయెస్ట్ నేను చూసింది వచ్చి 14 లక్షలు అంట. సిగార్ కూడా ఉందంట. ఇప్పుడు మీకు అన్ని రకాల పర్ఫ్యూమ్స్ చూపిస్తాను. టాప్ బ్రాండ్స్, బాస్ చూసాము, మాంట్ బ్లాక్ చూసాము, షనల్ చూసాము. ఇంకేమో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. పెద్దోళ్ళు ఊరికే అనలేదు, డబ్బులు బాగా ఎత్తి పెట్టుకోండి, బాగా సేవ్ చేసుకోండి, కొండపైన కోతిని కూడా తెచ్చుకోవచ్చు అన్నారు. ఇక్కడ అది లేదు ఇది లేదు కాదు, ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. బంగారు కూడా ఉంది. ఇక్కడ కావాలంటే బిస్కెట్స్ కొనుక్కోవచ్చు. కానీ మన ఇండియాకి తెచ్చుకోవాలంటే కొంచెం ట్యాక్సెస్ పడతాయి. అది మన ఇండియాలో కొనుక్కునేది బెటరు. ఇప్పుడు నేను చెకింగ్ అంతా అయిపోయి, ఇమిగ్రేషన్ అంతా అయిపోయి, నేను ఇప్పుడు నా ఎయిర్పోర్ట్ వేకి వెళ్తున్నాను. ఇక్కడ ఎస్కలేటర్లో ఉంది కదా, మీకు E2 కనపడింది కదా, అది ఇతియాద్. ఓన్లీ ఇతియాద్ పీపుల్స్ మాత్రమే వెళ్తూ ఉంటారు. మీరందరూ వీడియో స్కిప్ చేయకుండా అలానే చూడండి. మంచి మంచి మీకు టాపిక్స్, మంచి మంచి ఫ్యాక్ట్స్, కొన్ని అదృష్టమైన ఐటమ్స్ అన్నీ నీకు చూపిస్తాను. మీకు ఎస్కలేటర్ డౌన్ అవుతానే ఇంకా నెక్స్ట్ నా స్టెప్ ఏముంటుంది అంటే, ఎయిర్ప్లైన్కి దీనికి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుందండి. ఇది కనెక్టర్ అంటారు అనమాట. ఇది మనకు మామూలుగా ఎయిర్ప్లైన్కి మధ్యలో పాత్ ఉండదు, ఇంటర్నేషనల్స్కి అంతా. ఇది ఒక ట్రక్ లాగా వస్తుంది, దానికి మెట్లు ఉంటాయి. ఇది ఎత్తుకోపోయి కరెక్ట్గా ఏరోప్లైన్కి ఎంట్రన్స్, అవుట్, ఎగ్జిట్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు జాయింట్ చేస్తారు. ఎందుకంటే బయట టెంపరేచర్స్ కూడా కొంచెం ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి, అందువల్ల ఏమో. ఇప్పుడు మనం లోపల పోతున్నాము. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చుంటాను, ఏ సీట్లో కూర్చుంటానో మీకు నేను అంతా చూపిస్తాను. వాష్రూమ్స్ కూడా వచ్చేసామండి. వాష్రూమ్ కూడా చాలా హైజీన్గా, క్లీన్గా ఉంది. ఇంత చిన్న వాష్రూమ్లో మన కూర్చునేదానికి సీటింగ్ కమోడ్ కానీ, ఇటుపక్క వాటర్ వాష్ కానీ, హాట్ కోల్డ్ వాటర్స్ కానీ, చిన్నపిల్లలకి డైపర్స్ కూడా ఇక్కడే మార్చుకోవచ్చు. ఇంకా అందరూ రెడీనా? ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్. మనం ఇప్పుడు ఫ్లై అవుతున్నాము. ఎక్కడికంటే అబుదాబికి. జుయ్ అని వెళ్ళిపోతామండి ఇప్పుడు మనం. కానీ ఎమిరేట్స్లో కానీ చిన్నపిల్లలతో కానీ మనం ట్రావెల్ చేస్తే వాళ్ళకి సపరేట్గా ఒక గుడీస్ ఇస్తారు. ఇప్పుడు ఈ గుడీస్లో ఏమేమి ఉందో
చూసేద్దాం రండి. వాళ్ళు అడిగారు అనమాట, నీకు మార్వల్ ఇష్టమా లేకపోతే ఇంకేదైనా కామిక్ ఇష్టమా అంటే మార్వల్ అని చెప్పమన్నాను మా వాడిని. ఇప్పుడు దీనిపైన బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఉంది. వాటర్ బాటిల్స్, బుక్స్, కలర్స్, పెన్సిల్స్ అన్నీ ఇచ్చారు. మీరు కూడా చూడండి ఎలా ఉంటాయి బుక్స్ అంతా. ఆ బుక్స్లో అన్ని కలర్స్, క్రేయాన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు క్రేయాన్స్ కూడా చూపిస్తాను చూడండి. దాంట్లో అన్ని రకాలు అంటే ఒక 8, 7, 8 కలర్స్ ఉంటాయండి అంతే. లాస్ట్ టైం నేను ట్రావెల్ చేసేటప్పుడు, ఫస్ట్ టైం ఇండియా నుంచి నేను జర్మనీకి వచ్చేటప్పుడు అప్పుడు పన్నీర్ బిర్యానీ అన్ని రకాల ఇండియన్ డిషెస్తో సంబంధించినవి ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ఏమేమి ఇచ్చారో చూసేద్దాము. ఇప్పుడు ఫస్ట్ వాటర్ బాటిల్, బన్ను, ఇంకోటి బ్లాక్ బాక్స్లో ఏముందో చూసేద్దాం రండి. వావ్, ఇది చీసీ పాస్తా అన్నమాట. ఇప్పుడు లోపల ఇది ఒక చిన్న కప్పు ఉంది కదా, మన టర్కీ రైస్ అంటారు దీన్ని, కుస్కుస్ అంటారు. ఇది చాలా ఫేమస్, జర్మనీలో తింటా అంటారు. న్యూట్రిషన్ స్కోర్ ఏ ఉంటుంది ఇక్కడ. నేను సూపర్ మార్కెట్ వీడియోస్లో చూపించాను కదా, దాంట్లో ఉంటాయి మీకు న్యూట్రిషన్ స్కోర్స్ అంటే ఏమని. ఇది ప్యాషన్ ఫ్రూట్ కేక్ అనమాట, పుల్లగా. ఇప్పుడు నేను టెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే అండి, ఎంతున్నా కూడా మన అన్నమే, మన డిషెసే. కొంచెం డిఫరెంట్గా ఉంది, సాల్ట్ అంతా కొంచెం అట్లా ఏం లేదు. ఇంకొంచెం సాల్ట్ పెప్పర్ కనపడి ఉంటే బాగుంటుందేమో. నాకు తెలిసి వీళ్ళు ఇచ్చుంటారు సాల్ట్ పెప్పర్ కూడా, నేను చూసుకోలేదు. కానీ ఆకలి పైన ఉన్నాను కాబట్టి తినేసాను. క్లోజ్లీ 10:30, 11 అయిపోయింది. ఇప్పుడు నేను అబుదాబికి చేరిపోయానండి. మార్నింగ్ వచ్చి ఇప్పుడు 5:55 AM అవుతుంది. జర్మన్ టైంకి మన అబుదాబి టైంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను అరైవల్ నుంచి బయటకు వచ్చేసాను నేను. ఇంకోటి ఇక్కడంతా ఇమిగ్రేషన్ చెక్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మేము క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ మాత్రమే జస్ట్ చెక్ ఇన్ చేయాలా. ఇప్పుడు బెల్ట్ ఇప్పేసేయాలా, ఫోన్స్ ఉంటే ఫోన్స్ పెట్టేయాలా, ఎలక్ట్రికల్ చార్జర్స్ ఉంటే పవర్ బ్యాగ్ ఉంటే పెట్టేయాలా. ప్రతి ఒక్క చోట ఇట్లా కెమెరా సింబల్ ఉంది కదా, అంటే తీయకూడదు అన్నారు. అందువల్ల నేను చాలా వరకు స్కిప్ చేసేసాను. ఇప్పుడు చిన్న అబుదాబి మీరు మొత్తం చూడండి. అబుదాబి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకోటి అబుదాబికి వచ్చేటప్పుడు హ్యాండిక్యాప్డ్ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీల్ చైర్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోండి మర్చిపోకుండా. మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే అవన్నీ చేసుకోవచ్చు. మీరు అప్కమింగ్ వీడియో ఒకటి ఉందండి, లాస్ట్ ఫైనల్ వీడియో ఒకటి ఉంది, Part 3. దాంట్లో నేను అబుదాబి నుంచి చెన్నైకి నేను ఎలా వెళ్ళాను, నాకు ఎంత లేఓవర్ ఉంది, అబుదాబిలో నేను ఏమేమి చేశాను, అబుదాబిలో ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. ఇంకోటి అబుదాబిలో ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చిన వాళ్ళు మన ఇండియన్స్ మర్చిపోకుండా ట్రై చేయండి. కునాఫా పిస్తాచు చాక్లెట్ అని ఒకటి ఉంటుంది, ఇది వరల్డ్ ఫేమస్ అనమాట. చాలామంది ఇక్కడ కొనుక్కొని ఇక్కడ నుంచి మన ఇండియాకి తీసుకుపోతూ ఉంటారు. కొన్ని మందికే తెలుసు, మామూలుగా అబుదాబి, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఇప్పుడు మా జర్మనీ కూడా ఫేమస్ అయిపోయింది. మాకు ఇక్కడ కల్చర్ ఫెస్ట్ జరిగినప్పుడు అంతా ఆ చాక్లెట్స్ అబుదాబి నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముతున్నారు. అక్కడ జస్ట్ ఎంత అండి, 1 దినారు, 2 దినారు, ఇంకా చాలా తక్కువలో కూడా ఉంటాయి, మనం ఎతకాల. ఇక్కడ గవర్నమెంట్ మాల్ అని ఒకటి ఉంది, మీకు అన్ని అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. మీకోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను వీడియోస్ అంతా. నా కోసం ఒక సింగిల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్.